ఇన్ ఏ లీప్ ఇయర్ విచ్ 2 మంత్స్ హ్యావ్ సేమ్ క్యాలెండర్? ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్. ఇందులో ఏ 2 మంత్స్‌కి సేమ్ క్యాలెండర్ వస్తది అని అడుగుతున్నాడు క్వెషన్. నేను ఫస్టే చెప్పాను. ఇచ్చిన ఇయర్ నార్మల్ ఇయరా? లీప్ ఇయరా? అనేది మీరు చెక్ జేసుకోవాలి. అయితే ఇక్కడ మనకిచ్చింది మాత్రం లీప్ ఇయర్. సో, ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫిబ్రవరి, ఆగస్ట్. ఈ ఫిబ్రవరి, ఆగస్ట్‌లో సేమ్ క్యాలెండర్ వస్తుందా ఈ మంత్స్‌కి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ మార్చ్, అక్టోబర్, సెప్టెంబర్, జూలై. ఆప్షన్ డి జూలై, నవంబర్. ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. ఫిబ్రవరి, ఆగస్ట్. అయితే ఇక్కడ ఆగస్ట్ అనే సెకండ్ వన్ ఉంది గదా! ఇది తీసుకోవద్దు. ఫిబ్రవరి నుంచి మనం జూలై వరకు మాత్రమే కౌంట్ చేయాలి డేస్‌ని. సో, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఫిబ్రవరికి ఇక్కడ 29 డేస్ ఒస్తాయి. ఎందుకు 29 డేస్ ఒస్తున్నాయంటే ఇక్కడ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్. ఫిబ్రవరి 29 డేస్, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31. ఆగస్ట్ తీసుకోవద్దు. ఫిబ్రవరి టు జూలై వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని 7తో డివిజన్ చేసుకుంటూ పోతే మనకు ఆడ్ డేస్ వస్తున్నాయి. 29 డివిజన్ చేయడం వల్ల మనకి ఆడ్ డే ఎంతొచ్చింది? 1 వచ్చింది. 7 4 జా 28. 29 మైనస్ 28 తీసేస్తే 1 ఉంటుంది. సో, ఆడ్ డే ఈస్ 1. 31 3 ఆడ్ డేస్. 30/7 2 ఆడ్ డేస్. ఇలా మొత్తం ఆడ్ డేస్ వచ్చాయి. ఈ ఆడ్ డేస్‌ని కౌంట్ చేశాను. 14 వచ్చింది. ఈ 14ని మళ్ళీ మనం ఏం చేయాలి? 7తో డివిజన్ చేయాలి. అప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇక మిగిలిన వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్‌లోనే రిమైండర్ 0 వచ్చింది. ఇక మళ్ళీ అవన్నీ చెక్ చేసుకుంటూ పోతే మనకి టైం సరిపోదు ఎగ్జామ్‌లో. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 1st January 2005 ఈస్ మండే. మనకి జనవరి 1 2005 సంవత్సరం సోమవారం అయితే జనవరి 1 2010లో ఏ వారం అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇచ్చిన మంతు, ఇచ్చిన డేట్ సేమ్ ఉంది. ఓన్లీ మనకి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? ఇయర్‌లో డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 2010 ఇచ్చాడు. ఇక్కడ 2005 ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే సేమ్ డేట్, సేమ్ మంత్ ఇచ్చారు కాబట్టి ఇయర్‌ని సబ్ట్రాక్షన్ చేయాలి. 2010 నుంచి 2005 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 5 ఇయర్స్ వస్తుంది. 1 ఇయర్ మనకెంత ఉంటుంది? 365 డేస్ ఉంటది. 5 ఇంటూ 365 డేస్ చేస్తే మనకి 1825 డేస్ వస్తది. మరి ఈ 1825 డేస్‌కి ఒక 1 డేని మాత్రం మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే 5 ఇయర్స్‌లో ఒక లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ అంటేనే ఒక 1 డే ఎక్స్‌ట్రా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను 1ని యాడ్ చేశాను. ఈ రెండిటిని ఎడిషన్ చేస్తే 1826 వచ్చింది. ఈ 1826ని ఏం చేశాను అంటే 7తో డివిజన్ చేశాను. 7తో డివిజన్ చేస్తే నాకు ఆడ్ డేస్ 6 వచ్చాయి. అంటే రిమైండర్ 6 వచ్చింది. మనకిక్కడ ఏమన్నాడు? 1 జనవరి 2005 మండే అని చెప్పాడు. ఈ మండేకి మనం 6 డేస్‌ని ఎడిషన్ చేయాలి. అప్పుడు మనకేమవుతుంది అంటే సండే వస్తుంది. సో, 1 జనవరి 2010 ఏమవుతుంది? సండే అవుతుంది. 4th ఏప్రిల్ 1972 ఈస్ మండే. 11th నవంబర్ 1982 ఏ డే అవుతుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి డేస్ డిఫరెన్స్‌గా ఇచ్చాడు. మంత్స్ డిఫరెంట్ ఇచ్చాడు. ఇయర్ కూడా డిఫరెంట్‌గా ఇచ్చాడు. సో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేస్‌ని మనం ఏం చేద్దాం? సబ్ట్రాక్షన్ చేద్దాం. 24 - 11 = 13 డేస్. ఇప్పుడు మంత్స్‌ని కూడా సబ్ట్రాక్షన్ చేయండి. ఏప్రిల్ టు నవంబర్ అన్నాడు. ఇప్పుడు ఏప్రిల్ ప్లస్ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇక్కడ ఏప్రిల్ 30 డేస్ ఉంటుంది. 30 డేస్‌లో నుంచి ఆల్రెడీ మనకి ఇక్కడ 24 డేస్ ఇచ్చాడు. 30 డేస్ నుంచి 24 సబ్ట్రాక్షన్ చేస్తే మనకొచ్చేది 6 డేస్ అన్నమాట. ఏప్రిల్‌లో మనకు మిగిలిన డేస్ ఎన్ని అంటే 6 డేస్. తర్వాత మేకి 31 డేస్, జూన్‌కి 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్ట్ 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్‌కొచ్చేవరకు ఏంటి 11 ఇచ్చారు ఇక్కడ అంటే మనకి ప్రాబ్లమ్‌లోనే నవంబర్ 11 అని చెప్పాడు. కాబట్టి ఆ 11 మాత్రమే ఎడిషన్ చేసుకోండి. ఇప్పుడు మనకి 30 - 24 6 అని చెప్పాను గదా! ఆ 6 ప్లస్ 31/7, 30/7, 31/7, 31/7, 30/7, 31/7, 11/7 చేయండి.
6ని నేను బై 7 ఎందుకు చేయట్లేదు అంటే 7 కంటే 6 చిన్నది. ఇంక అందులో నుంచి పోదు. డివిజన్ చేయరాదు. కాబట్టి 6ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసుకుంటున్నాను. ఇక్కడ 31/7 అన్నప్పుడు మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. 30లో 2 ఆడ్ డేస్. 31 3 ఆడ్ డేస్. 31 3 ఆడ్ డేస్. 30 2 ఆడ్ డేస్. 31 3 ఆడ్ డేస్. 11లో మాత్రం 4 ఆడ్ డేస్ ఉంటాయి. ఈ మొత్తాన్ని నేను ఆడ్ డేస్‌ని ఏం చేశాను కౌంట్ చేస్తే 26 వచ్చింది. మళ్ళా ఈ వచ్చిన 26ని కూడా 7తో డివిజన్ చేయాలి. అప్పుడు మనకి 5 ఆడ్ డేస్ వస్తాయి. మనకి ఇచ్చింది మండే. మండేకి +5 ఆడ్ డేస్‌ని అడిషన్ చేస్తే మనకి సాటర్‌డే వస్తుంది. కౌంట్ చేసుకోండి. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే. సో, సాటర్‌డే ఈస్ ద ఆన్సర్. కానీ ఇక్కడితో అయిపోలే. ఓన్లీ ఇంతవరకి మనం చేసింది మంత్స్‌ది కనుక్కున్నాం. ఇకపోతే మళ్ళీ ఇయర్స్ చెక్ జేసుకోవాలి గదా! ఇక్కడ 1982, ఇక్కడ 1972 ఉంది. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ మనకి ఎంతొస్తుంది? 10 ఇయర్స్ ఒస్తుంది. మనకి 1 ఇయర్‌కి 365 డేస్ అని తెలుసు గదా! ఈ 10 ఇయర్స్‌ని 365కి మల్టిప్లై చేస్తే 3650 వస్తుంది. మళ్ళీ ఈ 10 ఇయర్స్‌లో 2 లీప్ ఇయర్స్ వస్తాయి కాబట్టి, ఆ 2ని అడిషన్ చేసుకుంటే 3652 వచ్చింది. దీన్ని ఇంతటితో ఆపకుండా డివిజన్ బై 7 చేశాను. అప్పుడు 7 తోటి 3652ని డివిజన్ చేస్తే మనకి రిమైండరు 5 వచ్చింది. మనకు ఆల్రెడీ ఇక్కడ సాటర్‌డే వచ్చింది. మంత్స్‌ని చెక్ జేస్తే. ఈ సాటర్‌డేకి 5 అడిషన్ చేస్తే మనకి థర్స్‌డే వస్తుంది. ఇప్పుడు 11th నవంబర్ 1982 ఏమొస్తుంది అంటే థర్స్‌డే వస్తుంది.